చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చిన కనీసం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీకు పర్యటన చేశారు కదా మిర్చి రైతుల కోసం. ఆ రోజు వచ్చినప్పుడు కనీసం ఆయన వస్తున్నారని తెలిసి వెంటనే వాళ్ళు మిర్చి అప్పటి వరకు పట్టించుకోనోళ్ళు అప్పుడు వెంటనే స్పందించారని అంటున్నారు. రాసిండ్రు అంట, రాసిరు. వాళ్ళు పట్టించుకోలేదు మనకు తెలియదుగా. ఆయన ఇప్పుడు మీకు రైతుల పక్షాన చంద్రబాబు నాయుడు గారు పోరాటం చేస్తారంటారా కేంద్రానికి? ఫుల్లుగా చేసిండమ్మా. అది ఇంకా అమలు కాలే. అది సార్, ఆడవాళ్ళకి ఫ్రీ బస్సులు అన్నారు కదా, వస్తున్నారు? ఫ్రీ బస్సులు అందరూ అక్కడి నుంచి మాది అక్కడి నుంచి విజయవాడ, మచిలీపట్నం ఇదంతా తిరిగి వస్తారు వాళ్ళు. టూర్లు పోయి ఆడవాళ్ళందరూ బస్సులు ఎక్కి. అది మాది ఎర్రగొండపాలెంలే, పక్కనే పల్లెటూరు. సార్, మరి ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు మీకు గిట్టుబాటు ధరలు 11,500 అని చెప్పేసి అచ్చెన్నాయుడు గారు కేంద్రానికి లేఖ రాశారు. ఇప్పుడు ఆ 11,500 మీకు గిట్టుబాటు ధరలుగా సరిపోతుందా? గిట్టుబాటు కాదు, కూలి వాళ్ళకి రావడం లేదు. 700 కూలి. అది బ్రహ్మాండంగా అన్ని డబల్ వస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు మరి మీకు కరెంటు కానీ మీరు ఆ పొలాలకి చల్లాల్సిన మందులే కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి మీకు? అసలు ఈ రేట్లు ఎలా ఉన్నాయి? అన్ని రేట్లు బాగానే, అన్ని తక్కువే ఉన్నాయి. అన్ని తక్కువే ఉన్నాయి అక్క, ఏం లేవు. అన్ని తక్కువే ఉన్నాయి. ఇప్పుడు మా మిరగాయలే రేటు ఎక్కువ ఉన్నాయి. మందులు తక్కువే, మందు కట్టలు తక్కువే, కొట్టే స్పేర్ మందులు తక్కువే, అన్నీ తక్కువే ఉన్నాయి. అన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే మిరగాయలు ఒక్కటే రేటు బాగుంటాయి. అది